ప్రకాష్ రాజ్ పైన విరుచుకుపడ్డ నా అన్వేషణ అనే యూట్యూబర్ మరి ఆయన అడిగే ఒక్కొక్క ప్రశ్నకి కూడా ఫ్యూజులు ఎగిరిపోయినాయి అని చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళిద్దరికి మధ్య ఏంటి వాదం? అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రపంచానికి తెలిసిందంటే ఖచ్చితంగా నా అన్వేషణ ద్వారానే. ఎప్పుడైతే ఆయన బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి కూడా చాలా మంది దాన్ని లైట్ గా తీసుకున్నారు. ఇదే విధంగా వాగుతారులే, ఇదంతా కూడా కామన్ లేని విధంగా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సజ్జనాథ్తో ఆయన ఒక లైవ్ కాల్ మాట్లాడారో ఆ తర్వాత అయితే వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది. అయితే ఇందులో చాలా మంది యూట్యూబర్లు కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఇంకా విషయం ఏంటంటే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇందులో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మనకు యాంకర్ శ్యామల కావచ్చు, అదే విధంగా రానా దగ్గుబాటి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రకాష్ రాజ్. సో రీసెంట్ గా ప్రకాష్ రాజ్ పేరు ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో ఇంతమంది గురించి ఆడుకోవడం కానీ వాళ్ళ గురించి కేసులు నమోదు చేయడం కానీ అండ్ ప్రతి ఒక్క రోజు ఎవరో ఒకరి గురించి ఏదో ఒక వీడియో చేసి ఖచ్చితంగా నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు మాత్రం తన యూట్యూబ్ అకౌంట్ లో వీడియోని పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో అది చూసిన తర్వాత చాలా మంది దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేసుకోవడం కానీ షేర్ చేయడం కానీ వాళ్ళ గురించి మాట్లాడడం కానీ ఇదంతా కూడా కామన్ అయిపోయింది. సో ఇప్పుడు తాజాగా ఇక్కడ ప్రకాష్ రాజ్ గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో అది విత్ ఇన్ అంటే 2-3 గంటల్లోని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం జరిగింది. సో తన గురించి ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఉన్నటువంటి ఒక దిగ్గజ నటుడు, ఆయన నటనకు పెట్టింది పేరు అన్నమాట. ప్రతి ఒక్క యాక్షన్ అంటే అది ఎమోషన్ కావచ్చు, విలనిజం కావచ్చు, కామెడీ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా అనర్గళంగా పండించే వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తి కూడా ఈ విధంగా ప్రమోట్ చేశాడంటే అవునని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రపంచ యాత్రికుడు నాన్ వేషన్ అడిగిన ఒక్కొక్క ప్రశ్నకి అసలు ఆయన సమాధానం చెప్పడానికి కూడా నోరు వస్తుందనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. అసలు ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో ప్రకాష్ రాజ్ మాత్రం పెద్ద దొంగ అనే విధంగా ఆయన అయితే సంబోధించడం జరిగింది. అదే కాకుండా వీళ్ళందరికీ పెద్ద ముఠాకి ఒక గ్యాంగ్ లీడర్ ఉంటారు కదా, మరి ఈ ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా పెద్ద దిక్కు ఈయనని అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. సో ఎవరెవరైతే ఈ విధంగా ప్రమోట్ చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, ప్రాపర్టీస్ కోల్పోయారు, ఇప్పటి కూడా చాలా మంది ఇంకా దాని గురించి సఫర్ అవుతున్న వాళ్ళే ఉన్నారు. మీకు డబ్బులు వస్తాయనే విధంగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏమనుకుంటారో, ఏదో నేను దేశభక్తుని, పెద్ద దేశభక్తుని, దేశం కోసం అది చేస్తున్నా ఇది చేస్తున్నా మాట్లాడే వ్యక్తి కూడా దేశాన్ని సర్వనాశనం చేయడానికి నువ్వే ఒక మంచి తోడ్పాటు ఇచ్చావనే విధంగా కూడా ఆయన క్లియర్ అండ్ క్లారిటీగా అంటే ఏ మాత్రం కూడా భయపడకుండా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ధనాన్ని కానీ ప్రాపర్టీస్ కానీ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా హెల్ప్ చేయాలి. వాళ్ళు ఏ మాత్రం అయితే నష్టపోయారో అదంతా కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఓన్లీ ప్రకాష్ రాజ్ అనే కాదు, ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వీళ్ళందరూ కూడా వాళ్ళకు మనీ ఇస్తేనే కొంచెమైనా మీ పాపాన్ని కడుక్కున్న వాళ్ళు అవుతారు, గుర్తు పెట్టుకోండి అనే విధంగా ఆయన అయితే చెప్పాడు. ఓన్లీ ప్రకాష్ రాజ్ అనే కాదు, ఎవరెవరైతే ఈ విధంగా ఉన్నారో అందరి గురించి కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. చూద్దాం మరి ఇక మీదట ఏం జరుగుతుంది, ప్రకాష్ రాజ్ కి అగెనిస్ట్ గా ఇలాంటి స్టెప్ తీసుకుంటుంది గవర్నమెంట్ అని.